సార్ స్పెషల్ మెన్షన్లో మొన్న నేను కాకతీయ యూనివర్సిటీకి పోయినటువంటి సందర్భంలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బందిని విద్యార్థులను అందరినీ కూడా ఆ ఆడిటోరియంలో కూర్చోబెట్టి వారి సమస్యలు ఏంటి అనేది నేను పోయి అడిగితే సార్ కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్టు పార్ట్ టైము అవుట్సోర్సింగ్ అనేటువంటి రకరకాల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళ సమస్యలు మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా గట్టెక్కిన పరిస్థితి లేదు సార్. అక్కడ అవుట్సోర్సింగ్ వాళ్ళు పార్ట్ టైం వాళ్ళు కనీసం కాంట్రాక్ట్లో కన్నా మమ్మల్ని తీసుకోండి అని చెప్తా ఉన్నారు సార్. ఈ కాంట్రాక్టు వాళ్ళని ఏదైతే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకునే సమయంలో వాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వండి అని చెప్తా ఉన్నారు సార్. ఇదొక కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంశమే కాదు సార్. ఈ అవుట్సోర్సింగ్ సమస్య ధర్నా పార్క్ కాడి నుంచి మొదలు పెడితే మొత్తం తెలంగాణ అంతటి ఉంది సార్. గతంలో మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం సార్. ఏమని అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా నేరుగా వాళ్ళకు జీతాలు పోయేటట్టు చూడండి సార్. మనం ఇచ్చేది ఇస్తా ఉన్నాం కానీ మధ్యలో కమిషన్లు పోయి అసలైనటువంటి ఉద్యోగికి ఏం దొరకలేదు అనేటువంటి మాట గతంలోనే చెప్పినాం సార్. మొన్న ఏం జరిగిందంటే సార్ ఇక్కడ ఈ మీటర్ రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఏది కరెంటు మీటర్లకు రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఎన్పిటిసిఎల్ అనేమో వాళ్ళకి 30 రోజుల పని దినాలు దొరుకుతాయి సార్. ఎస్పీటీసీఎల్ అనేమో 30 రోజులు ఉండదు సార్ పని. వాళ్ళు కొద్ది రోజులు మీటర్ రీడింగ్ తీయాలి సార్, మిగతా రోజులు పస్తులు ఉండాలి. ఆ పరిస్థితి ఉంది సార్. ఈ మీటర్ రీడింగ్ కార్మికులకు సంబంధించి ఎన్పిటిఎస్సిఎల్లో ఏదైతే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారో ఎస్పీటీసీఎల్లో కూడా సేమ్ అదే విధానంతో వాళ్ళకు పూర్తి స్థాయి పని కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి సార్. మీటర్ రీడింగ్ కార్మికుడు సమస్య మామూలుగా ఉండదు సార్. మిట్ట మధ్యాహ్నం మీటర్ రీడింగ్ దిద్దామని గేట్ వేసి ఉంటే గేట్ ఎక్కుతాడు సార్. గేట్ ఎక్కగానే వాడు దొంగ వచ్చి కొడతాడు సార్. వాళ్ళని వారు రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సార్. సో అటువంటి వాళ్లకు మనం ఈ అవుట్సోర్సింగ్ పద్ధతినే కాకుండా సార్ ప్రభుత్వం ఒక సపరేట్ కార్పొరేషన్ వేసి దానికి ఒక పాలసీ తీసుకొచ్చి 19-20 వేల రూపాయలు ఇస్తుంది సార్. ప్రభుత్వం ఇస్తలేదని కాదు సార్, ప్రభుత్వం ఇస్తుంది. అతనికి పోయేసరికి 11,000 12,000 పోతుంది సార్. ఈ మధ్యలో ఇవన్నీ కటింగులు పోతా ఉన్నాయి సార్ వీళ్ళ ఏజెన్సీల కారణంగా. ఈ ఏజెన్సీ విధానాన్ని ఎత్తేయండి సార్. ఏజెన్సీ విధానాన్ని ఎత్తేసి నేరుగా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వండి. రెండోసారి ఇక్కడ ఇదే ఇందిరా పార్క్ దగ్గర సార్ మనం ప్రభుత్వం అనుమతిస్తాం. గతంలో ఇందిరా పార్క్ మూవ్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నిరసన తెలుపుకోవడానికి తమ అభిప్రాయం తెలుపుకోవడానికి ఒక వేదిక ఉండాలని ఈ ప్రభుత్వం ఇందిరా పార్క్ ఓపెన్ చేసింది సార్. ఇందిరా పార్క్ ఓపెన్ చేసే వరకు బాగానే ఉంది సార్. ఇందిరా పార్క్ కాడ రోజు 20 సంఘాలు లేకపోతే ప్రజలు గుంపులో వచ్చి అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటారు సార్. ఇందిరా పార్క్ సంబంధించి ఇప్పుడు సార్ ఇదే సభలో మనం స్పెషల్ మెన్షన్స్ అని తీసుకుంటా ఉన్నాం సార్, క్వశ్చన్ అవర్ ఇస్తా ఉన్నాం సార్, అలాగే నోటీసులు ఇస్తా ఉన్నాం సార్, ఇవన్నీ చేస్తా ఉన్నాం సార్. ఇందిరా పార్క్ అనేటువంటి ఒక మెన్షన్ కూడా పెడితే సార్ అక్కడికి వచ్చేటువంటి సమస్యలన్నిటిపైన ప్రస్తావన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే నేరుగా ప్రభుత్వం ఇందిరా పార్క్ దగ్గర చేస్తే ఖచ్చితంగా సభలో చర్చ జరుగుతుంది, సభ దృష్టికి పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది సార్. అప్పుడు మనం ఇందిరా పార్క్ ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో సార్ అది ఇక్కడ ప్రస్తావన జరిగితే పూర్తి న్యాయం జరిగినట్టు జరుగుతుంది సార్. ఇక రెండో అంశం సార్ విఆర్ఏలకు సంబంధించిన లొల్లి కూడా ఇందిరా పార్క్ అని అవుతా ఉంది సార్. నేను పోయిన విఆర్ఏలు సార్ 3,000 పైచిలకు మంది విఆర్ఏలకు ఇంకా నియామక పత్రాలు ఇవ్వలేదు సార్. కారణం ఏంటంటే సార్ ఓఎస్లు అంటే ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు జూనియర్ అసిస్టెంట్లు ప్రమోషన్లు వస్తాయి, మీరు నేరుగా విఆర్ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్లకు తీసుకుంటా ఉన్నారు ఉన్నత విద్యా అర్హతలు ఉన్నటువంటి వాళ్ళని అని చెప్పి వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఆపేసింది సార్. సార్ నేను ఏమంటున్నా ఫస్ట్ సబార్డినేట్ ఉద్యోగాలను ఇవ్వండి సార్. ఈ 3,000 పైచిలకు మందికి ఇప్పటికీ 600-700 మంది చనిపోయినారు సార్. దయచేసి ఆ విఆర్ఏల అంశం కానీ ఇటు మీటర్ రీడింగ్ కార్మికులకు కానీ కాకతీయ యూనివర్సిటీకి కానీ వీళ్ళందరికీ న్యాయం చేయమని చెప్పి ఇవన్నీ సమస్యలే సార్. ఇందిరా పార్క్ సమస్యలు ఇవన్నీ దయచేసి దీన్ని ఇందిరా పార్క్ స్పెషల్ మెన్షన్ కింద కన్సిడర్ చేయండి సార్. థ్యాంక్ యూ.